ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మాలిక్. రాజ్ కుమార్ రావు మెయిన్ రోల్ లో నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో హిందీ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా మూవీ అనేది ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. మనకు తెలిసిన ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ స్టోరీని రొటీన్ స్క్రీన్ ప్లేతో మనకి బోర్ ఫీలింగ్ కలిగించేలా చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఏమైనా చెప్పుకోదగ్గవి ఉన్నవి అంటే అవి రాజ్ కుమార్ రావు యాక్టింగ్, పోలీస్ క్యారెక్టర్, సినిమాటోగ్రఫీ, ఈ మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓవరాల్ గా ఈ మూవీ అనేది ఒక రొటీన్ గాను ఒక ప్రెడిక్టబుల్ గాను వెళ్ళిపోవడంతో సో మూవీ అనేది మనకి అంత ఎంగేజ్ చేయదు అనమాట. బట్ ఈ మూవీలో ఉన్న కొందరు క్యారెక్టర్ని అంత ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఆ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్ నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో రాజ్ కుమార్ రావు యొక్క లుక్ కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటానంటే రాజ్ కుమార్ రావు అంటేనే మనకి కామెడీ అనేది గుర్తొచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాంటి ఒక కామెడీ హీరోని మాస్ హీరోగా ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆయన లుక్ లో అండ్ అలాగే తన స్టైల్లో వేరియేషన్స్ చూపించాలని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ వేరియేషన్స్ ఏమీ లేకుండా రాజ్ కుమార్ రావుని నార్మల్ గానే ప్రజెంట్ చేయడం మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీ అనేది ఒక 90s జరిగే స్టోరీ అనమాట. అప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఒక మాలిక్ అంటే ఆ మాలిక్ ని పొలిటికల్ లీడర్స్ ఎలా యూజ్ చేసుకుంటారు, ఒకవేళ వాళ్ళకి ఎదురు తిరిగితే తనని అంతం చేయడానికి వాళ్ళు చేసే ప్లాన్స్ ఏంటి, ఆ ప్లాన్స్ కూడా అంత బలంగా లేవని చెప్పుకోవచ్చు అన్నమాట. మెయిన్ గా ఈ మూవీలో అంటే సో మాలిక్ ని చంపడానికి వీళ్ళు చేసే ప్లాన్లు అనేవి అంత ఎంగేజ్ గా ఉండవని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ మూవీ స్టార్టింగ్ 30 minutes మనకి పరమ బోరింగ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే సో ఒక మాలిక్ ఉండే ఏరియాలో ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, మాలిక్ ఇంటికి రైడింగ్కి వెళ్తాడు. సో సేమ్ ఆ మాలిక్ ఆ పోలీస్ ఆఫీసర్ ని భయపెట్టడానికి తన ఇంటికి వెళ్తాడు. అట్లా రొటీన్ గానే వెళ్ళిపోదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీలో ఉన్న హీరో అయిన దీపక్ తన ఒక మాలిక్ గా ఎదగడానికి ఉండే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేది నాకు కొంత ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొచ్చు వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన రాజ్ కుమార్ రావు అలియాస్ దీపక్ తను ఉండే ఏరియా అయిన అలహాబాద్ కి మాలిక్ గా కొన్ని పరిస్థితుల వల్ల అవుతాడనమాట. సో అలా అయిన తర్వాత ఆ మాలిక్ ని అంతం చేయడానికి ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి అండ్ అలాగే ఒక పోలీసు వాళ్ళందరూ కలిసి మాలిక్ ని అంతం చేయడానికి వాళ్ళు చేసిన ప్లాన్స్ ఫలించాయా లేదా, వాళ్ళని ఎదిరించి ఎలా బతికాడు అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక సెకండ్ హాఫ్ అనేది మనకి సోసోగానే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే తను మాలిక్ గా మారి ఎమ్మెల్యేకి, ఎంపీకి సో తను ఎలా సపోర్టివ్ గా నిలుస్తాడు అండ్ అలాగే ఆ సపోర్ట్ తోనే తను పొలిటికల్ గా ఎంట్రీ అవ్వడానికి తను చేసే ప్రయత్నాలు ఆ విధంగానే ఫస్ట్ హాఫ్ అనేది సోసోగా ఉండిపోద్ది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక సెకండ్ హాఫ్ వచ్చేపాటికి తను ఏ పొలిటికల్ లీడర్స్ కి సపోర్ట్ అయితే చేస్తాడో అదే పొలిటికల్ లీడర్స్ మాలిక్ కి ఎదురు తిరుగుతారనమాట. అలా ఎదురు తిరిగిన తర్వాత ముఖ్యంగా ఈ మూవీలో మాలిక్ తన కోర్టులో సరెండర్ అయ్యే సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మూవీ అనేది బోరింగ్ గా వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా చెప్పొస్తే తన సొంత ఫ్రెండ్ తనని ఎదిరించడం అండ్ అలాగే క్లైమాక్స్ లో తను చనిపోయాడని చెప్పి మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ తను తిరిగి రావడం. సో ఇలాంటివి అనేవి మనం చాలా మూవీస్ తో చూస్తారని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా అంటే ఓవరాల్ గా మూవీ చూసిన సేపు కొన్ని యాక్షన్ మూవీస్ ని రెఫరెన్స్ గా తీసుకొని ఈ మూవీ తీసినప్పటికీ డైరెక్షన్ అనేది అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే యాక్షన్ హీరోగా రాజ్ కుమార్ రావుని ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ గారు చాలా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు అన్నమాట. మిగతా ఎమోషన్స్ అంటే ఇటు ఫాదర్ ఎమోషన్ అవ్వండి అండ్ అలాగే వైఫ్ చనిపోయినప్పుడు తన ఎమోషన్ అవ్వండి అండ్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ తనను మోసం చేసినప్పుడు ఉండే ఎమోషన్ అవ్వండి. సో అలాంటి ఎమోషన్స్ ని ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. అండ్ అలాగే ఈ మూవీలో చంద్రశేఖర్ క్యారెక్టర్ లో ఒక క్యారెక్టర్ తో ఉంటాడు అనమాట. ఆ క్యారెక్టర్ అవనండి అలాగే మరికొందరు క్యారెక్టర్లో మంత్రి క్యారెక్టర్ అవనండి, ఎమ్మెల్యే క్యారెక్టర్ అవనండి, పోలీస్ క్యారెక్టర్ అవనండి, ఆ క్యారెక్టర్స్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్గా ఉండేది అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొచ్చు వస్తే ఒక రొటీన్ స్టోరీని రొటీన్ గాని తెరకెక్కించడం మూవీకి మెయిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నా పరంగా ఈ మూవీ అనేది కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి మాలిక్ మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చేది వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.